సండే స్కూల్ చాలా విలువైంది. సండే స్కూల్ టీచర్ని మనం నియమించేటప్పుడు ఎవరిని పడితే వాళ్ళని సండే స్కూల్ టీచర్గా నియమించడానికి వీల్లేదు. సండే స్కూల్ టీచర్గా ఉండటం అంటే ఆషామాషి కాదు. సండే స్కూల్ టీచర్కి ఖచ్చితమైన కొన్ని అర్హతలు ఉన్నాయి. ఆ అర్హతలు ఉన్నవారిని మాత్రమే మనం సండే స్కూల్ టీచర్గా నియమించాలి. నెంబర్ 1, సండే స్కూల్ టీచర్కి ఖచ్చితంగా ఉండాల్సిన అర్హత ఏంటి? బిఏ అంటే బోర్న్ అగెయిన్, తిరిగి జన్మించిన వ్యక్తి అయి ఉండాలి, రక్షణ పొందిన వ్యక్తి అయి ఉండాలి, రక్షణ నిశ్చయిత కలిగిన వ్యక్తి అయి ఉండాలి, రక్షణ సువార్తను స్పష్టంగా ప్రకటించే వ్యక్తి అయి ఉండాలి. అలాంటి వ్యక్తిని మాత్రమే మనం సండే స్కూల్ టీచర్గా నియమించాలి. రక్షణ విషయమై ఆ సండే స్కూల్ టీచర్కే తెలియకపోతే, ఆ సండే స్కూల్ టీచర్కే రక్షణ ఉందో లేదో తెలియకపోతే ఇంకా పిల్లలకి ఏం నేర్పిస్తుంది, లేకపోతే పిల్లలకి ఏం నేర్పిస్తాడు? మీరు ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి సండే స్కూల్ టీచర్ ఖచ్చితంగా రక్షణ పొందిన వ్యక్తి ఉండాలి. ఎందుకంటే రక్షణ పొందిన వ్యక్తి మాత్రమే దేవుని కార్యాలని అర్థం చేసుకోగలుగుతారు. రక్షణ పొందిన వ్యక్తి మాత్రమే దేవుని కార్యాలను అర్థం చేసుకోగలుగుతారు, దేవుని కార్యాలను చక్కగా వివరించగలుగుతారు. కాబట్టి సండే స్కూల్ టీచర్ మస్ట్ బి ఏ సేవ్డ్ పర్సన్. అందులో డౌట్ లేదు, అందులో సందేహం లేదు. కాబట్టి సండే స్కూల్ టీచర్ నియమించేటువంటి పాస్టర్ గారు కావచ్చు, కమిటీ సభ్యులు కావచ్చు, ఖచ్చితంగా టీచర్కి రక్షణ ఉందా లేదనేది మీరు కన్ఫర్మ్ చేసుకోండి. రక్షణ ఉంటేనే సండే స్కూల్ టీచర్గా నియమించండి. రెండవదిగా సండే స్కూల్ టీచర్కి ఉండాల్సిన ఇంపార్టెంట్ అర్హత ఏంటంటే బైబిల్ నాలెడ్జ్ ఉండాలి. బైబిల్ మీద పట్టు ఉండాలి, బైబిల్ మీద అవగాహన ఉండాలి. చాలామంది సండే స్కూల్ అంటే ఏముందిలేండి, 4 స్టోరీలు చెప్పడం, 2 పాటలు నేర్పించడం అని చెప్పేసి అనుకుంటారు. ఏ స్టోరీ పడితే ఆ స్టోరీ చెప్పడానికి వీల్లేదు. అక్కడ బైబిల్ మీద సరైన అవగాహన ఉన్న వ్యక్తి మాత్రమే సండే స్కూల్ టీచర్గా ఉండాలి. బైబిల్లో ఉన్న డాక్ట్రిన్స్ నేర్చుకున్న వ్యక్తి అయి ఉండాలి. ఎందుకంటే ఆ పసి హృదయాలలో మనం ఏది నేర్పిస్తే అదే వాళ్ళ బుర్రలో ఉండిపోతుంది. కాబట్టి నేర్పించే వ్యక్తికి బైబిల్ సక్రమంగా తెలుసుంటేనే తప్ప పిల్లలకి సరిగ్గా నేర్పించలేరు. కాబట్టి సండే స్కూల్ టీచర్ అనే వ్యక్తి బాగా బైబిల్ చదివే వ్యక్తి అయి ఉండాలి, బైబిల్ మీద చక్కటి అవగాహన కలిగిన వ్యక్తి అయి ఉండాలి, బేసిక్ డాక్ట్రిన్స్ అని కూడా చక్కగా నేర్చుకునే వ్యక్తి అయి ఉండాలి. సండే స్కూల్ టీచర్స్కి ఉండాల్సిన మరొక అర్హత ఏంటంటే యాక్టివ్ ఇన్ చర్చ్లో చాలా యాక్టివ్ వ్యక్తి అయి ఉండాలి. అంటే చర్చ్ లైఫ్ని సీరియస్గా తీసుకుని రెగ్యులర్గా చర్చ్కి వస్తూ సంఘంలో యాక్టివ్ మెంబర్గా ఉండి తీరాల్సిందే. ఎందుకంటే సండే స్కూల్ మినిస్టర్ అనేది చర్చ్కి రిలేటెడ్ కాబట్టి చర్చ్ గురించిన బేసిక్ అవగాహన, సంఘంలో మంచి మెంబర్గా ఉన్న వ్యక్తులు మాత్రమే సండే స్కూల్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయగలుగుతారు. ఎందుకంటే ఈనాడు సండే స్కూల్ పిల్లలు రేపొద్దున వాళ్ళు చర్చిలో భవిష్యత్తులో మెంబర్స్. కాబట్టి ఒక చర్చ్ మెంబర్కి మాత్రమే రేపొద్దున వీళ్ళు ఏ విధంగా ఉండాలి, ఎలా తీర్చిదిద్దాలి అనేటువంటి అవగాహన ఉంటుంది. కాబట్టి సండే స్కూల్ టీచర్ ఖచ్చితంగా యాక్టివ్ చర్చ్ మెంబర్ అయి ఉండి తీరాల్సిందే. తర్వాత 4వదిగా సండే స్కూల్ టీచర్కి ఉండాల్సిన అర్హత ఏంటంటే పిల్లల పట్ల భారం, ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే అది ఎవరో చెప్పారని తీసుకోవడం కాదు ఆ బాధ్యత. పిల్లల పట్ల రియల్ కన్సర్న్, భారం. పిల్లలకి నేను ఏదో ఒకటి చేయాలి, పిల్లల్ని నేను భక్తిలో పెంచాలి, పిల్లల యొక్క ఆత్మీయత నేను చూడాలి అనే తపన కలిగిన వాళ్ళు ఆ సండే స్కూల్ టీచర్గా ఉండటానికి అర్హులు. కాబట్టి ఆ భారము, ఆ తపన ఆ సండే స్కూల్ టీచర్కి ఉన్నదా లేదో ఆ సండే స్కూల్ టీచర్గా నియమించే వ్యక్తులు పరిశీలన చేయాలి. తర్వాత సండే స్కూల్ టీచర్కి ఉండాల్సిన మరొక అర్హత ఏంటంటే మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, గుడ్ టెస్టిమనీ కలిగి ఉండాలి. మంచి సాక్ష్యం లేకుండా ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ కేవలం ఆదివారం నాడు మాత్రమే క్రైస్తవులుగా జీవించే వ్యక్తిని తీసుకొచ్చి మనం సండే స్కూల్లో పెడితే ఆ పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో ఒకసారి ఆలోచించండి. పిల్లలు విని నేర్చుకునే దానికంటే చూసి నేర్చుకునేది ఎక్కువగా ఉంటుంది.
ఈ వ్యక్తి స్పిరిచువల్గా లేకపోయినట్లయితే, మంచి సాక్ష్యం లేకపోయినట్లయితే, ఈ యొక్క వ్యక్తి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఆ పిల్లల మీద ఉంటుంది. తన జీవితం బాగా లేకుండా పిల్లల్ని ఇలా ఉండు అలా ఉండు అని చెప్పినప్పుడు వాళ్ళు ఎలా వింటారు? కాబట్టి సండే స్కూల్ టీచర్కి మంచి సాక్ష్యం కంపల్సరీగా ఉండాలి. సండే స్కూల్ టీచర్కి ఉండాల్సిన మరొక అర్హత ఏంటంటే ఓపిక, సహనం ఉండాలి. ఎందుకంటే వాళ్ళు డీల్ చేసేది పిల్లలతో కాబట్టి పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు, రకరకాల టెంపర్మెంట్ కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వాటన్నిటికీ ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. కోపంగా అగ్రెసివ్గా వాళ్ళతో బిహేవ్ చేయకూడదు. వాళ్ళ పట్ల ఎంతో శాంతంగా ప్రవర్తించాలి. కాబట్టి సండే స్కూల్ టీచర్కి ఖచ్చితంగా ఓపిక, సహనం అనేవి చాలా చాలా అవసరం. నెక్స్ట్, సండే స్కూల్ టీచర్కి ఉండాల్సిన మరొక అర్హత ఏంటంటే పిల్లల గురించి సరైన అవగాహన కలిగి ఉండాలి. పిల్లల గురించి చక్కటి అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే కొంతైనా పిల్లల గురించి తెలియకుండా, పిల్లల గురించిన అవగాహన లేకుండా పిల్లలకి నేర్పించడం అనేది జరిగే పని కాదు. పిల్లల సైకాలజీ నేర్చుకోవడం మంచిది. అంటే ఏ ఏజ్లో ఉన్న పిల్లలు ఏ రకంగా ప్రవర్తిస్తారు అన్నది కొంత బేసిక్ అవగాహన సండే స్కూల్ టీచర్కి ఉండాలి. కాబట్టి పిల్లల యొక్క సైకాలజీ నేర్చుకోవడం కూడా మంచిది. వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళ యొక్క అటెన్షన్ స్పాన్ అంతా, వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ రీతిగా ఉంటుంది, వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది, ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది అన్న విషయాలకు ఖచ్చితంగా సండే స్కూల్ టీచర్ నేర్చుకుని ఉండాలి. కాబట్టి చైల్డ్ సైకాలజీ కొంతవరకు నేర్చుకోవడం అనేది సండే స్కూల్ టీచర్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి పిల్లల గురించిన అవగాహన సండే స్కూల్ టీచర్ ఖచ్చితంగా కలిగి ఉండాలి. తర్వాత నెక్స్ట్ అర్హత ఏంటంటే పిల్లలతో మమేకమైపోయే విధంగా ఉండాలి, పిల్లలతో కలిసిపోయే విధంగా ఉండాలి. పిల్లల దగ్గరికి వెళ్ళి పెద్దోళ్ళకి చెప్పినట్టు లెక్చర్ ఇస్తే వాళ్ళకి అర్థం కాదు. పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు సిగ్గు బిడియం పక్కన పెట్టేసి వాళ్ళలో కలిసిపోవాలి, పిల్లల్లో పిల్లవాళ్ళు అయిపోవాలి. వాళ్ళ దగ్గర యాక్షన్ చేయడానికి సిగ్గుపడకూడదు. బైబిల్ స్టోరీని బాడీ లాంగ్వేజ్తో, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో, వాయిస్ మాడ్యులేషన్స్తో చక్కగా వివరించడానికి సిగ్గుపడకూడదు. ఆ స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోవాలి. నిన్ను చూసి వాళ్ళు స్టోరీని నేర్చుకుంటారు. కాబట్టి చెప్పే విధానం గురించి సిగ్గుపడకూడదు. పిల్లల దగ్గర మనము చక్కగా వాళ్ళతో కలిసిపోయి హాయిగా వాళ్ళతో మనం ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. ఉందాగా దర్పంని ప్రదర్శిస్తూ పెద్దవాళ్ళకి లెక్చర్ ఇచ్చినట్టుగా మనం వాళ్ళతో చెప్పినట్లయితే పిల్లలకు అర్థం కాదు. పిల్లలకి ఎలా చెప్పాలో అలాగే చెప్పాలి తప్ప పెద్దవాళ్ళకి చెప్పినట్టుగా వాళ్ళతో చెప్పడం అనేది కుదరదు. కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే సమయపాలన. సండే స్కూల్ ఫలానా టైం అంటే ఆ టైంకి ఖచ్చితంగా మీరు సండే స్కూల్ టీచర్ అందరికంటే ముందు అక్కడ ఉండాలి. తర్వాత పిల్లలకు చెప్పేటప్పుడు గంటలు చెప్పుకుంటూ పోతే కుదరదు. పిల్లవాడి యొక్క వయస్సును బట్టి వాడు ఎంతవరకు వినగలడో, ఎంత సమయం కాన్సన్ట్రేషన్ చేయగలడో, వాడి అటెన్షన్ స్పాన్ ఎంత ఉందో దాంట్లోనే క్లాస్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఆ సమయంలోనే పిల్లవాడికి నేర్పించడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళకి బోర్ కొట్టకుండా ఏ విధంగా లెసన్ ప్లాన్ చేయాలి, యాక్టివిటీస్ ప్లాన్ చేయాలి, అన్నీ కూడా ఒక టైం ప్లానింగ్ అనేది ఉండాలి. చివరిగా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రేయింగ్ పర్సన్ అయి ఉండాలి. ఎందుకంటే ఆ పిల్లల్లో దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడే విధంగా నీవు వాళ్ళని ట్రైనప్ చేసేటువంటి ఒక వ్యక్తివి. నీ చేతికి వాళ్ళని ఇచ్చారు, ఒక అందమైన శిల్పంగా వాళ్ళని నువ్వు చెక్కాలి. దేవుడు ఉద్దేశించిన రూపంలో వాళ్ళని నువ్వు చెక్కాలి. అవేలో వాళ్ళని నువ్వు ప్రిపేర్ చేయాలి. ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. అంత సులభమైన పని కాదు అది. సో దీనికి ఎంతగానో ప్రేయర్ అవసరం. సండే స్కూల్ టీచర్స్ మస్ట్ ప్రే థరోలీ ఫర్ దేర్ చిల్డ్రన్. సండే స్కూల్లో ఉండే పిల్లలందరి కోసము టీచరు రోజు ప్రార్థన చేయాలి. ప్రేయర్ఫుల్గా లెసన్స్ ప్రిపేర్ అవ్వాలి.
ప్రేయర్ఫుల్గా వచ్చి క్లాసెస్ చెప్పాలి. పిల్లలకు కూడా చక్కగా ప్రార్థన చేయడం నేర్పించాలి. పద్ధతిగా ప్రార్థన చేయడం నేర్పించాలి. అప్పుడు మాత్రమే సండే స్కూల్ పరిచర్య సక్సెస్ఫుల్గా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అర్హతలు ఉన్న వాళ్ళని సండే స్కూల్ టీచర్స్గా మీరు నియమించవలసిందిగా సంఘ పెద్దలకి, పాస్టర్లకి, సంఘాలకు సంబంధించిన కమిటీస్ వారికి నా యొక్క విన్నపాన్ని తెలియజేస్తూ ఉన్నాను. సండే స్కూల్ టీచర్స్ మీరు కూడా ఈ యొక్క మంచి లక్షణాలని అలవర్చుకోవాల్సిందిగా మీకు కూడా నేను మనవి చేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యువర్ మినిస్ట్రీస్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. ఆమెన్.